హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రుచులు. నేను మీ రాధిక. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే చికెన్ లివర్ ఫ్రై. చాలా బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా తయారు చేయాలన్నా ఒకసారి చూసేద్దామా. నేను ఇక్కడ 1/2 kg లివర్ తీసుకున్నానండి. వాటిని మంచిగా కడిగేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది కడాయి కొద్దిగా హీట్ ఎక్కాక నేను అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనకు మంచిగా వేడెక్కింది కదండి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక్కసారి ఒక 2 మినిట్స్ కలిపేసేసుకొని అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకైతే మంచిగా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఒక్కసారి కలిపేసేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు, మనం కడిగి పెట్టుకున్న లివర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వాటిని మొత్తము మంచిగా ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అవ్వడం వల్ల అందులో ఉన్న నీరు అనేది మొత్తము ఆవిరైపోతుంది. ఇప్పుడు నేను అందులో 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక్కసారి మనం ఆ కర్రీని కలిపేసేసుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని ఉమ్మగిలో పెట్టాలి. సిమ్లో పెట్టడం వల్ల మంచిగా కుక్ అయిపోయి కారం, ఉప్పు అనేది పీసెస్కి పడుతుంది. చూడండి, మనకైతే ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. అందులో అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనకు కంప్లీట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది మీరు చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్